హాయ్ ఫ్యాషన్ ఫ్రీక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ఆంధ్ర తోటికోడలు. ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారులే. నేనైతే మస్తుగున్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. తమిళ చూసారుగా, సమంత స్టైల్ మేకప్. మీరు ఎప్పుడైనా ఈ సెలబ్రిటీ స్టైల్ మేకప్ ట్రై చేశారా? నాకైతే ఈ సమంతది గ్లాసీ లుక్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో నేను కూడా ఇట్లా రెడీ అవుదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. నేనైతే ఇక్కడ అన్ని నైబే ప్రోడక్ట్స్ యూజ్ చేశానండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్స్ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను నైబే 3-in-1 స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేశాను. దీన్ని మనం హైలైటర్గా యూజ్ చేసుకోవచ్చు, మాయిశ్చరైజర్గా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ ప్రైమర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే హైలైటర్ కోసం అనేసి ఈ స్ట్రోబ్ క్రీమ్ని తీసుకున్నాను. సో ఆ స్ట్రోబ్ క్రీమ్ని ఫేస్ పైన, నెక్ పైన, కాలర్ బోన్ పైన ఈవెన్గా అప్లై చేయండి. మీకు అది అప్లై చేస్తుంటేనే ఆ పింకిష్ గ్లో అన్నది మీకు తెలుస్తుంది. నాకైతే వెంటనే తెలిసిందండి. అండ్ నెక్స్ట్ నేనైతే నైబే 3-in-1 సెరమ్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇదైతే మన స్కిన్ని నరిష్ చేస్తూ ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది. అండ్ దీని స్మూత్ టెక్స్చర్ వలన ఈజీగా ఫేస్ పైన బ్లెండ్ అయిపోతుందండి. నేను ఈ 3-in-1 సెరమ్తో పాటు స్ట్రోబ్ క్రీమ్ని మిక్స్ చేస్తూ ఫేస్ పైన బ్రష్తో ఈవెన్గా అప్లై చేసుకున్నాను. ఫేస్ పైన, నెక్ పైన, కాలర్ బోన్ పైన మంచిగా నీట్గా అప్లై చేసుకున్నానండి. ఫర్ మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరైతే బ్లెండర్ని యూజ్ చేయవచ్చు. బ్లెండర్తో ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి. అండ్ మనకి ఈవెన్గా వచ్చేస్తుంది బ్లెండర్ యూజ్ చేస్తే. సో నా బ్లెండర్ కనిపించట్లేదు, అందుకని నేను ఈ మేకప్ బ్రష్ యూజ్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఆ టెక్స్చర్ని. స్ప్రెడ్ చేస్తుంటేనే తెలిసిపోతుందండి ఫేస్లోకి అది ఎంత మంచిగా డిజాల్వ్ అయ్యి గ్లోనిస్తుంది అన్నది. తర్వాత నేను మళ్ళీ ఈ స్ట్రోబ్ క్రీమ్ని యూజ్ చేశానండి. ఫేస్లో ఈ చీక్ని ఇంకా నోస్ని హైలైట్ చేయడానికి ఈ స్ట్రోబ్ క్రీమ్ని యూజ్ చేశాను. అది అప్లై చేస్తుంటేనే మనకు తెలుస్తుంటుంది ఆ పింకిష్ గ్లో అన్నది. లైట్గా బ్లెండ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను నైబేదే కాంపాక్ట్ పౌడర్ కూడా తీసేసుకున్నాను. మోస్ట్లీ నేను అన్ని నైబే ప్రోడక్ట్సే యూజ్ చేశానండి ఈ వీడియోలో. సో ఆ కాంపాక్ట్ పౌడర్ని లైట్గా ఫేస్ పైన అప్లై చేసుకున్నాను. దాంట్లోనే వచ్చిందండి. ఆ పఫ్ తోటి ఫేస్ పైన నీట్గా అప్లై చేసుకున్నాను. అంటే ప్యాచెస్ కనిపించకుండా ఆ కాంపాక్ట్ పౌడర్ని పఫ్తో ఫేస్ పైన ఈవెన్గా అప్లై చేసుకున్నానండి. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఐలైనర్తో ఐ మేకప్ ఇచ్చేసానండి. కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది ఐలైనర్ అప్లై చేయడము. నాది నేను అప్లై చేసుకుంటే ఇంకా అటు ఇటు బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఈవెన్ అట్ లాస్ట్కి ఐలైనర్ అయితే అప్లై చేసేసుకున్నాను. తర్వాత ఈ లాక్మీ 925 మ్యాటీ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను. అది కొంచెం పింకిష్ అండ్ మెరూనిష్ షేడ్లా ఉంటుంది. సో దాన్ని లిప్స్ పైన స్ప్రెడ్ చేసేసి నీట్గా అప్లై చేసుకున్నాను. సో మోస్ట్లీ నా మేకప్ అయితే అయిపోయిందండి. సో ఇవన్నీ అప్లై చేశాక నా ఫేస్ అయితే ఇలా గ్లాసీ లుక్ని ఇచ్చింది. లెట్స్ గెట్ డ్రెస్డ్. నేనైతే ఈ లావెండర్ కలర్ డిజిటల్ ప్రింట్ శారీ తోటి నా ఫైనల్ లుక్ని చూపెడదాం అనుకుంటున్నాను. ఈ శారీ అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ సంస్కృతి కలెక్షన్స్లోంచి తీసుకున్నానండి. ఇది క్రీమిష్ కలర్ శారీ, దానిపైన మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్లవర్స్ తోటి. అండ్ బార్డర్ వచ్చేసి ఈ లావెండర్ కలర్ వస్తుంది. అండ్ దానిపైన కూడా సిల్వర్ షైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ జుమ్కాస్ కూడా నేను తన పేజీలోంచే తీసుకున్నాను. తన దాంట్లో శారీస్ అండ్ జ్యువెలరీ కూడా ఉంటాయండి. నాకైతే చాలా నచ్చింది. నేను ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో
వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను. సో ఇలా నేనైతే ఆ పర్పుల్ కలర్ శారీకి మ్యాచింగ్ పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఫైనల్గా నా గ్లాసీ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఎరుసనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగు. ఇలాంటి మరి కొన్ని ఫ్యాషన్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర తోటి కోడలు. అండ్ నా ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.